106 రూపీస్ ఉంది. మధ్యప్రదేశ్లో దేవరి అనే ఒక హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. మా వానికి సన్ బాగా కొట్టింది, ముక్కలకి రక్తం వెళ్తుంది, ఏమేమో అవుతుంది. ఇంకి కూర్చొని అంటుండు బండి మీద. నేను బాయ్ మళ్ళీ పోయినాక ఫోన్ చేయి. ఎట్లుంది ఇప్పుడు? బాగుంది బస్ ఎక్కినా. మహారాష్ట్ర గోలా మస్తు అంటే మస్తు ఉంది. మీద ఏమో పొడి వేసి కిస్మిస్ వేసి తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయిపోయాం ఫైనల్లీ. ఇద్దరు అంకుల్ వాళ్ళు అయితే పరిచయం అయిపోయారు. సో అంకుల్ ఇక్కడనే లోకల్ అనమాట. అంకుల్ మీరు ఫార్మర్ అన్నారు కదా, మీ పేరు అంకుల్? చాలా అంటే చాలా రోజుల తర్వాత మేము స్పైసీ ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. సో మధ్యప్రదేశ్లో అయితే పెట్రోల్ వేయించుకుంటున్నాం. 106 రూపీస్ ఉంది లీటర్. 200 రూపీస్ పెట్రోల్ పట్టింది, 11 లీటర్. మధ్యప్రదేశ్లో దేవరి అనే ఒక హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. మా వానికి సన్ బాగా కొట్టింది, ముక్కలకి రక్తం వెళ్తుంది, ఏమేమో అవుతుంది. ఇంకి కూర్చొని అంటుండు బండి మీద. ఏమవుతుంది రా సాయి? మొత్తం క్రాస్ అవుతుంది, మొత్తం బేచన్ అవుతుంది. ఇంకా అయితే లేదు, బండి మీద కూర్చొని అయితే లేదు, దమ్ము వస్తుంది, ఆయాసం అవుతుంది. ఇప్పుడు కొంచెం బెటర్, ఎండ పోయినందుకు హాస్పిటల్లో చేసుకున్నందుకు ఎండ పోయినందుకే ముక్కలకి రక్తం తక్కువైందా? ఒకటేసారి వచ్చి పెట్రోల్ పంప్. ఎట్లుంది ఫీలింగ్ మరి ఇప్పుడు? ఎట్లా పోదామంటావు, ఉందామంటావు? పోదాం ఇప్పుడు. ఎండ ఉందామంటే చెప్పు మళ్ళా, ఉంటా కూర్చోగలుగుతావా? నాగపూర్ వరకు అయితే పోదాం, ఆడికెళ్ళి బస్సులు ఉంటే చూద్దాం. అంతేనా? ఇలా అయిందనమాట ఈరోజు. వచ్చే దారిలో సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు. అయితే లేదు, హాస్పిటల్ అని దమ్ చేస్తున్నాడు. ఫైనల్గా హాస్పిటల్ దొరికింది. పూలు అంతే ఉంది. నేను తెచ్చిందని దేవదా పోవాలా మళ్ళీ నేను? బాయ్ మళ్ళీ పోయినాక ఫోన్ చేయి. ఎట్లుంది ఇప్పుడు? బాగుంది బస్ ఎక్కినా. పోబా సరే బాయ్ మళ్ళా. నాకు కూడా ఎండ పడుతుంది, నేను కూడా పోతున్నా. ఫైనల్గా నేను నాగ్పూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకంటే మా ఓడికి చెప్పాను కదా ఎండ దెబ్బ తాకిందని, సన్ బిట్టాడని. అందుకే బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి వచ్చాను. వెళ్ళేటప్పుడు మాట్లాడాలి. ఫైనల్గా నేను రెస్ట్ తీసుకోమని చెప్పి ఏదైతే మన బ్రిడ్జ్ కింద కూర్చున్నానో, సో మన బ్రదర్స్ అయితే వచ్చారనమాట. ఈ అన్న వాళ్ళు అడుగుతున్నారు వీడియో తీయండి అని చెప్పాను. కాసేవో आप नागपुर का इच्छा इधर इच्छा लोकल कहाँ जा रहे हो आप? भाई कहाँ जा रहे अपन? कहाँ जा रहे अपन? वाली अच्छा वालियर जा रहा. अच्छा इधर इच्छा लोकल? नहीं, यहाँ से अभी समझ लो, अभी 180 किलोमीटर. 180. ठीक है फिर जा रहा हूँ. నాగ్పూర్ మహారాష్ట్ర గోలా మస్తు అంటే మస్తు ఉంది. మీద ఏమో పొడి వేసి కిస్మిస్ వేసి. సో ఫైనల్గా ఇక్కడ నుంచి నాగ్పూర్కి 40 కిలోమీటర్స్ ఉంది, హైదరాబాద్కి 528 కిలోమీటర్స్ అయితే ఉంది. మేమైతే ఇప్పుడు నాగ్పూర్కి నియర్ బైలో ఉన్నాం అనమాట, 40 కిలోమీటర్స్ ఇట్లా. నా ఫ్యూల్ స్టాప్ అయితే లేదు, ఫ్యూల్ అయితే పెట్రోల్ బంక్ అవతల ఉంది. ముంగలు ఎక్కడున్నాయో కూడా తెలుస్తలేదు. యూటర్న్ తీసుకున్నామా, ముంగల చూద్దామా. తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయిపోయాం ఫైనల్లీ. ఏదైతే హైవే మీద నిర్మల్ రోడ్ దగ్గర అయితే చాయ్ కోసం అని ఆపాను అనమాట. మనకి ఇద్దరు అంకుల్ వాళ్ళు అయితే పరిచయం అయిపోయారు. ఇంకా వద్దు అని అంటే ఇంకా తిందాం నడురు అని చెప్పి ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చారనమాట ఈ అంకుల్. హాయ్ జనార్దన్ అంకుల్. నేను అదే యూట్యూబర్ అని చెప్పిన కదా, యూట్యూబ్ లేయడానికి అని చెప్పి. సో అంకుల్ ఇక్కడనే లోకల్ అనమాట. ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. అంకుల్ అయితే మనకి ఫోర్స్ చేసి మరీ తినబెడుతున్నాడు. అంకుల్ మీరు ఇక్కడనే కదా, ఏమి జాబ్ అన్నారు? ఆర్టీసీలో సూపర్వైజర్. అంకుల్ మీరు ఫార్మర్ అన్నారు కదా, మీ పేరు అంకుల్? మహేందర్ అంకుల్. ఓకే అంకుల్, బాయ్ అంకుల్, బాయ్.
ఓకే అంకుల్. ఫైనల్గా మనము తెలంగాణ స్టేట్లో అయితే డిన్నర్ కంప్లీట్ చేసామన్నమాట. డిన్నర్ చేయొద్దని అనుకున్నాను. మనం నాగ్పూర్ నుంచి ఇంకా స్టేట్ వచ్చేసిన కదా, నాగ్పూర్ నుంచి ఎక్కడ ఆపకుండా మన తెలంగాణ స్టేట్లో ఆపి ఒక ఛాయ్ తాగి వాటర్ తాగి ఛాయ్ తాగుదామని అనుకున్నాను. అప్పుడే మనకి జనార్దన్ అంకుల్ అంకుల్ ఇద్దరు మామ అల్లుళ్ళంట. కొద్దిసేపు మాట్లాడినాక రండి డిన్నర్ చేద్దాం. అది అంటే లే అంకుల్ వద్దు, చాలా అంటే చాలా ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళిపోవాలంటే. అవన్నీ లేదు, దా లే అంకుల్ ప్లీజ్ వద్దు అని అంటే, లేదు బాబు దా కొంచెం అని చెప్పి ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకా ఇక మళ్ళీ మనం ఎలా వద్దంటామని చెప్పి ఇంకా వెళ్ళాను. వెళ్ళి లోపలైతే ఆర్డర్ ఇచ్చారు, తిన్నాము, అయిపోయింది. మనకి ఏందేమో ఈ రైడ్లో ఉత్తరాఖండ్ రైడ్లో అయితే చాలా మటుకి అందరూ అంకుల్ వాళ్ళలాగానే ఉన్నారు. ఎట్లా అంటే ఇంకా తినబెట్టడము, ఛాయ్ తాపడము. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఛాయ్ తాపిండు అంకుల్. ఇంకా అంకుల్ కూడా తిను అని అన్నాడు. ఇక మనం వద్దు అనుకొని ఇంకా లైట్ తీసుకున్నాము. సో మనము ఫైనల్గా తెలంగాణ స్టేట్లో అయితే ఎంటర్ అయిపోయాము. నిర్మల్ రోడ్ అనమాట ఇది. నాకు ఇక్కడ నుంచి 220 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మన లొకేషన్కి. సో నేనైతే త్వరగా రీచ్ కావాలని అనుకున్నాను. యాక్చువల్లీ నేను మీకు చెప్పలేనిది ఏంటంటే, నాతో పాటు వచ్చాడు కదా మా బ్రదర్, అతనికి మొత్తం ఎండ దెబ్బ తాకిందనమాట. నిన్న నైటే తాకింది. అసలు మనకి చెప్తే ఇంకా వాడు బైక్ మీద వద్దు నేను బస్కి వెళ్ళిపోతానంటే, నేను వెళ్ళి నాగ్పూర్లో స్టేషన్లో మన గణేష్పేట్ స్టేషన్లో అయితే మనం డ్రాప్ చేశాను. వాడిని బస్సు ఎక్కించి నేను బైక్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. వాడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినంట. ఇంకా మనకి హైదరాబాద్కి నియర్ బై 30 కిలోమీటర్స్లో ఉన్నా అని చెప్పి చెప్పిండు. వాడైతే సేఫ్గా రీచ్ అయిపోయాడు. ఇంకా మనకి వేరే టెన్షన్ ఏది లేదు. వాడు సేఫ్గా రీచ్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళి తిని వండుకుంటూ అయిపోతుంది. మనం కూడా ఇంకా రైడ్ స్టార్ట్ చేయాలి. ఇక మనకి అంత టైం ఉంది కాబట్టి మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది మనకి. ఇంటికి వెళ్ళి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. ఆల్మోస్ట్ ఈ రోజుకే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మా వందికే లేట్ రావాల్సి వచ్చింది. ఇంకొకటి మార్నింగ్ పూట అయితే అసలు రైడ్ చేయడానికి వస్తలేదు. ఎందుకనంటే ఫుల్ ఎండ. ఎలా ఎండ అంటే సెగలు ఆగిపోతుంది ఇట్లా ముఖాలకి, కాళ్ళకి, చేతులకి. ఎన్ని గార్డ్స్ వేసుకుని ఏం వేసుకున్నా ఇంకా విపరీతంగా ఎండ వస్తుంది తప్పించి ఇంకా వేరేది ఏం అవ్వట్లేదు. సో ఇంకా అలా అని చెప్పి రైడ్ స్టాప్ చేసాము. రైడ్ వచ్చేసి మాది మార్నింగ్ 10-11 o'clock వరకు రైడ్ చేసి స్టాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అయితే రైడ్ చేస్తున్నాం అనమాట. సో దాని దిక్కేని మాకు 4 days పట్టింది. లేదంటే 4 days పట్టకపోతుండే. 2 daysలోనే వచ్చేస్తుండే. ఎందుకంటే వెళ్ళేటప్పుడే 2.5 days పట్టింది, వచ్చేటప్పుడు 2 daysలోనే వచ్చేస్తుండే. 2 days వెళ్ళి 4 days అయ్యింది. ఎందుకంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి. మన హైదరాబాద్లో లేదంట, నేను అనుకున్నాను 33-34 ఏమో ఉందంట హైదరాబాద్ డిగ్రీస్. కానీ వేరే స్టేట్లో మాత్రం 42 నుంచి 45 మధ్యలో ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎలా చచ్చిపోతున్నామని చెప్పి. ఎనీవేస్ ఏదైతే ఏముంది, ఎన్నో కష్టాలు పడుకుంటూ మన చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయాము. ఇంటికి వెళ్ళాక చెప్తాను సేఫ్ జర్నీ ఎలా అయిందని చెప్పి. రైడ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మనము ఎంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళామో మళ్ళీ ఇంటికి అదే విధంగా వెళ్ళిపోవడమే అదొక జర్నీ. గుడ్ జర్నీ అంటారు, ఇంకా మెమొరబుల్ జర్నీ అని అంటారు. సో నేనైతే ఈ జర్నీలో నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి, నేను మా వాడు ఇద్దరమే ఉన్నాం కాబట్టి అయినా సరే జర్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ ఆన్ కావాలి, అవుతున్నాం కూడా. మన దాబా పంజాబీ దాబాలు అయితే ఇంకా తిన్నాను. అంకుల్ ముంగల మళ్ళీ ఎందుకు వ్లాగ్ చేసి మళ్ళా ఎందుకని చెప్పి చేయలేదు, అందుకే వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం హోమ్ మేడ్ స్వీట్ ఫుడ్. చాలా అంటే చాలా రోజుల తర్వాత మేము స్పైసీ ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. చికెన్ పకోడీ ఇంకా బగారా చికెన్. నైట్ నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నైట్ వచ్చే వరకు 2 అయితే అయిందనమాట. మనము ఆగరే పడిపోయాను అలా ఇంట్లో. జస్ట్ నో లేచి ఫ్రెష్ అయ్యి నా బైక్ ఏవైతే యాక్సెసరీ ఉన్నాయో డిస్పాస్ చేసి
లంచ్ బ్రేక్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో లైఫ్ జర్నీ అయితే ఇలా జరిగిపోయింది మనకి. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యాదవ్.